ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదములకు లెక్కించలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన గడిచిన వారమంతా ఎంతో క్షేమంగాను సురక్షితంగానే కాపాడి మరొక నూతన ఆదివారం మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ముఖ్యంగా ప్రభా, గడిచిన అక్టోబర్ నెలంతా మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడి నాయన నవంబర్ మొదటి ఆదివారం ఈ విధంగా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నాయన నీకు లెక్కించలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఆరాధన అంతటిని నీవు ఆశీర్వాదకరంగా జరిగించండి నాయన. పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, హెచ్చరికల ద్వారా మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాను. ఆరాధన అంతటిని నీ ఆత్మాధ్వర్యంలో నువ్వు జరిగించండి. రావాల్సిన ప్రతి బిడను త్వరితంగా క్షేమంగా నీవు తోడుకురండి ప్రభా. నాయన ఇదిగో వాతావరణం చాలా చల్లగా ఉంది నాయన. ఎవరు నాయన మరి వర్షం వస్తుందని నిర్లక్ష్యం చేయకుండా ఒక్కొక్కరు ఆరాధనకు వెళ్ళాలా, ఆరాధనలో పాలు పొందాలన్న ఆశను, ఆతృతను నువ్వు దయచేసి నాయన నీ సన్నిధికి నీవు తోడుకు రమ్మని వేడుకుంటున్నాను ప్రభా. నాయన నీ యొక్క బలమైన నాయన కార్యములు నాయన నువ్వు ఈ దినము జరిగించి నీవు మహిమ పొందమని యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకెళ్తాడు. యేసుని రక్తమందు కడగబడితే, పాపాన్ని లోకమందు విడిచిపెడితే పరలోకం తీసుకెళ్తాడు. యేసు పరలోకం తీసుకెళ్తాడు, పరలోకం తీసుకెళ్తాడు. యేసు పరలోకం తీసుకెళ్తాడు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, యేసయ్య వచ్చుచున్నాడు, యేసయ్య వచ్చుచున్నాడు. సమయం ఉండగానే నీవు సరి చేసుకో, యేసయ్య వచ్చుచున్నాడు, యేసయ్య వచ్చుచున్నాడు. లేఖనాలు నెరవేరుచున్నవి, లేజీగా ఉండకు. సత్యవాక్యము గమనించి నీవు యేసయ్య చెంత చేరవా. దీపముండగానే ఇల్లు చెక్క పెట్టుకో, యేసయ్య వచ్చుచున్నాడు, మన యేసయ్య వచ్చుచున్నాడు. సమయం ఉండగానే నీవు సరి చేసుకో, యేసయ్య వచ్చుచున్నాడు, మన యేసయ్య వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకెళ్తాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకెళ్తాడు. యేసుని రక్తమందు కడగబడితే, పాపాన్ని లోకమందు విడిచిపెడితే, యేసుని రక్తమందు కడగబడితే, పాపాన్ని లోకమందు విడిచిపెడితే పరలోకం తీసుకెళ్తాడు. యేసు పరలోకం తీసుకెళ్తాడు, పరలోకం తీసుకెళ్తాడు. యేసు పరలోకం తీసుకెళ్తాడు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, యేసయ్య వచ్చుచున్నాడు, యేసయ్య వచ్చుచున్నాడు. సమయం ఉండగానే నీవు సరి చేసుకో, యేసయ్య వచ్చుచున్నాడు, యేసయ్య వచ్చుచున్నాడు. భూలోకమంతా యేసు పాదాల చెంత గడగడలాడుచు పొంగిపోవును. భూలోకమంతా యేసు పాదాల చెంత గడగడలాడుచు పొంగిపోవును. రక్షణ లేని వారు కూలిపోదురు, నరకములో నా పడిపోదురు. రక్షణ లేని వారు కూలిపోదురు, నరకములో నా పడిపోదురు. యేసుని చెంత చేర్చుకో, నీవు రక్షణ నీడి పొందుకో. యేసుని చెంత చేర్చుకో, నీవు రక్షణ నీడి పొందుకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, యేసయ్య వచ్చుచున్నాడు, యేసయ్య వచ్చుచున్నాడు. సమయముండగానే నీవు సరి చేసుకో, యేసయ్య వచ్చుచున్నాడు,
మన యేసయ్య వచ్చుచున్నాడు. లేఖనాలు నెరవేరుతున్నవి, లైజీగా ఉండకు. సత్యవాక్యము గమనించి నీవు యేసయ్య చెంత చేరవా. దీపముండగానే ఇల్లు చెక్కబెట్టుకో, యేసయ్య వచ్చుచున్నాడు. మన యేసయ్య వచ్చుచున్నాడు. సమయముండగానే నీవు సరి చేసుకో, యేసయ్య వచ్చుచున్నాడు. మన యేసయ్య వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకెళ్తాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకెళ్తాడు. యేసుని రక్తమందు కడగబడితే, పాపాన్ని లోకమందు విడిచిపెడితే, యేసుని రక్తమందు కడగబడితే, పాపాన్ని లోకమందు విడిచిపెడితే, పరలోకం తీసుకెళ్తాడు. యేసు పరలోకం తీసుకెళ్తాడు. పరలోకం తీసుకెళ్తాడు. యేసు పరలోకం తీసుకెళ్తాడు. దీపముండగానే ఇల్లు చెక్కబెట్టుకో, యేసయ్య వచ్చుచున్నాడు. మన యేసయ్య వచ్చుచున్నాడు. సమయముండగానే నీవు సరి చేసుకో, యేసయ్య వచ్చుచున్నాడు. మన యేసయ్య వచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మరి దేవుడు తన మహాకృప చొప్పున మనలందరినీ భద్రపరిచి గడిచిన ఎన్ని నెలలండి? 10 నెలలు. మరి 10 నెలల్లో ఎన్ని ఘోరాలు, ఎంత భయంకరమైన పరిస్థితులు, తుఫానులు, వరదలు, యాక్సిడెంట్స్, ఫైర్ యాక్సిడెంట్స్, మరి ఇన్ని జరిగినప్పటికీ మనందరం ఎలా ఉన్నాము? సజీవమైన రెక్కల చాటున ఉన్నాము కనుక సజీవముగా ఉన్నాము. దేవుడు తన మహాకృపను చొప్పున మనలందరినీ భద్రపరిచినందుకై దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి బస్సు ప్రయాణాలు చేస్తుంటారు కదా. బస్సుల్లో ప్రయాణం చేసినప్పుడు దేవుడు నిన్ను కాచి కాపాడాడు. మరి రీసెంట్గా ఒక బస్సు యాక్సిడెంట్ జరిగింది. బైక్లో వెళ్తున్నప్పుడు నువ్వు చక్కగా వెళ్ళి వచ్చి ఉండొచ్చు, కానీ కొందరికి బైక్ యాక్సిడెంట్. మరి ట్రైన్స్లో అలా ప్రతిదో ఏరోప్లేన్స్, హెలికాప్టర్స్ ఎక్కడ ఎలా ప్రయాణం చేస్తున్నా అక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ ప్రమాదములు అన్నది లేకుండా లేదు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మాత్రమే మనము సజీవముగా దేవుని సన్నిధికి రావడానికి, మనం ఎక్కడ ఉన్నా చక్కగా ఉన్నాము అంటే దేవుని కృపను బట్టి. కనుక మరి దేవాతి దేవుని ఏమాత్రము మనము నిర్లక్ష్యము చేయకూడదు. ఆయన సమయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆయనకి ఇవ్వవలసిన సమయాన్ని ఆయనకి ఇవ్వాలంట. ఆయనకి ఇవ్వవలసిన భాగమును కూడా ఆయనకి ఇవ్వాలి. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని ఒక 2 రోజులుగా నేను ఒక మాట వింటున్నాను. దేవుడు ఆలస్యం చేస్తున్నాడంట రావడానికి. ఎందుకు అంటే నువ్వు రక్షింపబడాలని, ఇంకా రక్షణ పొందవని వాళ్ళు రక్షణ పొందాలని. నీవు నశించిపోట దేవునికి ఏమాత్రము ఇష్టము లేదు కనుక దేవుడు ఆలస్యం చేస్తున్నాడని దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కనుక ఎవరైతే రక్షణ లేకుండా జస్ట్ నామకార్థానికి వస్తూ దేవుని సన్నిధికి రావాలి ఆదివారం అన్నట్టుగా వస్తూ కూర్చొని వెళ్ళిపోతున్నారో వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని, నీ తలంపుని, నీ ఆలోచన దేవుని చేతికి అప్పగించి, అయ్యా నీ బిడ్డగా నేను జీవించాలి. దినములు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. 2025వ సంవత్సరం కూడా గడిచిపోతుంది. నా జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను రక్షణ పొందకుండానే అలాగే సమయాన్ని అలా గడిపేస్తున్నాను. కానీ అలా ఉండకూడదయ్యా, నన్ను సిద్ధపరచు అని దేవుని సన్నిధిలో అడగాలి. రక్షణ పొందని వారే కాదు, రక్షణ పొంది జస్ట్ నామకార్థంగా ఉంటూ మీ క్రియలు రక్షణకు తగినట్టుగా లేనప్పుడు కూడా అది కూడా వ్యర్థము. కనుక రక్షణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కనుక మరి దేవుడు ఇన్ని పర్యాయాలు, ఇన్ని రకాలైన పరిస్థితులు ప్రపంచంలో, దేశంలో యుద్ధాలు, భయంకరమైన వాతావరణాలు అవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, దేవా నీ రాకడ సమీపంగా ఉన్నదని అందరూ హెచ్చరిస్తున్నారు, సేవకులందరూ హెచ్చరిస్తున్నారు. కనుక దేవుని రాకడకు మనము సిద్ధపడిన వారముగా ఉండాలి. ఎత్తబడిన గుంపులో మనం ఉండాలి. కనుక మనల్ని మనము
ఏం చేసుకోవాలి? పరీక్షించుకుంటూ దేవుని సన్నిధిలో అడగాలి. ప్రతి దినము ప్రతి క్షణము అడగాలి. నీ ఆలోచన సరిగా లేనప్పుడెల్లా నువ్వు దేవుని సన్నిధిలో అడగాలి. అంతేకాని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నువ్వు ఏమాత్రము ముందుకు వెళ్ళి సమస్యల్లో ఇబ్బందులలో ఇరుక్కోవద్దు. మరి ఈ దినానికి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యము మరి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్న మాట మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, కృపా కనికరములు గల తండ్రి, నీకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు అయా. గడిచిన 10 నెలలు తండ్రి ప్రభా అయా మా ఊహకు అందని విధముగా తండ్రి నీ ఎంతగానో నీ కృపను మాకు చూపి దేవా మమ్మల్ని సురక్షితముగా భద్రపరిచి తండ్రి ప్రతి మార్గంలో క్షేమస్థితినిచ్చయ్యా ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ నడిపిస్తూ అయా మా పనులలో నీ కృపను చూపుతూ మమ్మల్ని పోషిస్తున్న విధానములకై నీకు వందనాలు తండ్రి ప్రభా. ఈ నవంబర్ మాసం అయా ప్రభా నీ సన్నిధికి మేమందరము కూడినైనా అయా నీ సంఘం ఎదుట నేను కూడా నిలవబడుటకు నీవు నా పట్ల నువ్వు చూపిన నీ కృపకై నీకు వందనాలు చెల్లిస్తూ అయా నీ మాటను మాత్రమే నేను మాట్లాడుటకు నీ సహాయం నాకు దయచేయ. ఎక్కడ నా స్వబుద్ధిని నేను ఆధారం చేసుకునక అయా నా పూర్ణ విశ్వాసం నీ వైపే చూస్తూ నీ వైపే నేను చూస్తుండగా నీ సహాయం మాత్రమే నాకు దయచేయమని అయా నీ మాటను మాత్రమే నేను మాట్లాడుటకు నీ కృపను నాకు చూపి నువ్వు మహిమ పొందుమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ఈ పేతురు రాసిన పత్రికలో తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. మరి స్థిరపడటం అంటే అందరికీ ఇష్టమే కదా. ఒక ప్రాంతానికి వెళ్ళి మనం ఒక పని చేసుకుంటున్నప్పుడు మరి ఆ ప్రాంతంలో మనం ఆ పని చేసుకుంటూ అన్ని విషయాలలో స్థిరపడాలని ఆలోచనతో ఆశతో ఉంటాము. చదువుకొని ఉద్యోగానికి వెళ్తున్న ముందు ఆ ఉద్యోగం ద్వారా స్థిరపడాలనే ఆలోచన మనకు ఉంటుంది. స్థిరపడటం అంటే మరి చక్కగా అన్ని విషయాలలో మంచిగా కలిగి ఉండటము. అలాంటి స్థిరత్వము మరి మన భౌతిక జీవితాల్లో మనం కోరుకుంటున్నప్పుడు దేవుని యొక్క మరి ఆత్మీయ స్థితిలో కూడా దేవుని సన్నిధిలో మన ఆత్మీయ జీవితంలో కూడా స్థిరత్వము ఎంతో అవసరము. నువ్వు మొదటగా ఆత్మలో వర్ధిల్లగలిగితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతావని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు అంటే ఈ మాట 100% సత్యమైన మాట. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతూ దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడుతూ ఉన్నావంటే నీకు భయం ఉంటే భయాన్ని దేవుడు పోగొడతాడు. నీ ఏ విషయంలో నువ్వు మరి భయంగా తిరుగుతూ ఉంటావో ఆ విషయాల్లో దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. మరి ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే నేను చదువుకుంటున్నప్పుడు నాకు చాలా భయం అనమాట. నేను 10 మందిలో అస్సలు కనిపించేదాన్ని కాదు. గుంపులో ఉండి వినేదాన్ని, నాది నేను చేసేదాన్ని. అంతేగాని నా నోరు కానీ నేను మాట్లాడటం కానీ ఎవ్వరికీ వినిపించేది కాదు. అంత కామ్గా సైలెంట్గా భయంగా ఉండేది. ప్రతిదీ భయం అనమాట నాకు. అంత భయంగా నిశ్శబ్దంగా నా పని మాత్రమే చేసుకుంటూ అలా గుంపుతో సాగి వెళ్ళిపోతూ ఉండేదాన్ని. అయితే గడిచిన నెలలో నా స్నేహితురాలు ఫోన్ చేసింది. ఆమెతో నేను మాట్లాడి చాలా ఏళ్ళు అయిందనమాట. అయితే ఒక 15 సంవత్సరాలు అయింది. అయితే తను నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడుతూ తను జ్ఞాపకం చేసుకుంది. నేను ఒక దేవుని సేవకుని కుటుంబంలోనికి వెళ్ళాననే ఉద్దేశంతో నాకు కాల్ చేసింది. తన హిందువు అనమాట. దేవుని నమ్ముకుంది, బాప్తిజం తీసుకుంది. ఆ విషయం నాతో చెప్పాలనే ఉద్దేశంతో నాకు కాల్ చేసింది. చేసినప్పుడు నాకు ఒక మాట అడిగింది. నువ్వు చక్కగా దేవుని కుటుంబంలోనే ఉన్నావు, నువ్వు చక్కగా దేవుణ్ణే ఆరాధిస్తున్నావు, నేను కూడా దేవుని నమ్ముకున్నాను, బాప్తిజం తీసుకున్నాను, కానీ చర్చికి వెళ్ళాలంటే మా ఇంట్లో ఎవరు పంపించట్లేదు. ఆ దేవుడు ఎందుకు అని అంటున్నారు. అయినా సరే నేను దొంగతనంగా వెళ్ళి బలలో నాకు పాల్గొనటం నాకు ఇష్టం లేదు. నేను ప్రార్థన చేశాను దేవుని సన్నిధిలో. అయ్యా, నేను నీ బిడ్డగా ఉండడానికి నేను ఆశపడుతున్నాను, ధైర్యంగా నీ సన్నిధికి నేను వెళ్ళాలి అని దేవుని సన్నిధిలో అడిగాను. నా భర్తని అడిగాను. మరి నన్ను ఒకసారి నాకు తీసుకువెళ్ళారు. నేను బాప్తిజం తీసుకొని రక్షణ పొంది
11 నెలలు అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం బలలో నేను పాల్గొన్నానని చెప్పింది. అప్పుడు నేను అడిగాను వెంటనే, ఇంట్లో అందరూ ఒప్పుకున్నారా అంటే, తన తల్లి కుటుంబంలో వారు తను చదువుతున్నప్పటి నుంచే దేవుని నామాన్ని ఎరిగింది, ప్రార్థన చేసుకుంటుంది, అందులో తప్పేమీ లేదని సమర్థించారు. కానీ తన భర్త కుటుంబం ఎవ్వరు కూడా ఒప్పుకోవటం లేదంట. అప్పుడు నాకు అడిగింది, నువ్వు ఎలా ఉన్నావు అని. దేవుని కృపను బట్టి నేను బాగున్నాను అని చెప్పినప్పుడు, అయితే మీ చర్చ్ పేరేం పేరు అని అడిగింది. ఇలా బేతేలు పెంటెకోస్ట్ చర్చ్ అనగానే తను యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసిందంట నా మాటలు. విన్నప్పుడు వెంటనే ఏమనిందంటే, 10 మందిలో నిర్మలా ఉందా లేదా అన్నట్టుగా ఉండేదానివి, దేవుని సన్నిధిలో ఎంత చక్కగా నిలబడగలుగుతున్నావు, చాలా చక్కగా దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు అని చెప్పినప్పుడు నేను దేవుణ్ణి మాత్రమే మహిమపరిచాను. అవునయ్యా. అప్పుడు తనతో నేను చెప్పాను, అవును నేను ఉన్నానా లేనా అన్నట్టుగా మీ మధ్యలో నేను ఉండేదాన్ని, ఏ మాట నేను మాట్లాడలేదు, కానీ మొదటగా 10 మంది మధ్యలో నిలబడింది దేవుని మాటకి మాత్రమే. అయ్యా నీకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు అని నేను వెంటనే దేవుణ్ణి స్తుతించాను. ఎక్కడ నా కాలేజీలో కానీ నా చదువుల్లో కానీ ఎక్కడ కూడా నేను 10 మంది ముందు నిలబడాలంటే నాకు మొత్తం షివరింగ్ వచ్చేసేదనమాట. అసైన్మెంట్స్ ఎన్ని ఇచ్చినా అవి చేసేదాన్ని, కానీ ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలంటే నాకు చాలా భయం ఉండేది. దాన్ని ఏదో రకంగా స్కిప్ చేసేసుకునేదాన్ని. ఏదో రకంగా నాకు వేరే వేరే వర్క్స్లో నా ఇదిని చూపించుకొని అట్లా ఉండేది. అంటే మాట్లాడటం అంటే నాకు చాలా భయంగా ఉండేది. అయితే ఏం మాట్లాడాలో కూడా నాకు తెలిసేది కాదు. ఎందుకంటే నేను 4th క్లాస్ నుంచి బీడీఎస్ అంటే డెంటల్ డాక్టర్గా బయటకు వచ్చే వరకు హాస్టల్లోనే ఉన్నాను. ఏ మాటలు తెలీదు, ఎటువంటి పరిస్థితులు తెలీదు. ఏదైనా ఉంటే చదివావా, వచ్చేసా, ఎగ్జామ్ రాసావా, ఇలాంటి మాటలే తప్ప ఇంకా ఏ పరిస్థితులు తెలీదు. ఇంట్లో ఎలాగుంటాయో కూడా తెలీదు. నా తల్లిదండ్రుల విషయంలో కూడా వారిని బాధ పెట్టకూడదని నేను దేవుని సన్నిధిలోనే అడిగేదాన్ని. ఈ విధముగా ఉన్న పరిస్థితుల్లో మరి ఎలా మాట్లాడాలో తెలియని నాకు దేవుడు తన మాటని మాత్రమే మాట్లాడటానికి తన కృప చూపాడు. కనుక ఆత్మలో వర్ధిల్లగలిగితే అన్ని విషయాల్లో దేవుడు నీకు వర్ధిల్ల చేస్తాడు. నీవు దేవుని సన్నిధిలో దేవుని బిడ్డగా స్థిరపడాలని నీకు ఆశ ఉంటే మరి దేవుడు అన్ని పరిస్థితుల్లో నిన్ను స్థిరముగా నిలబెడతాడు. అందుకు ఈ మాట నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి మనల్ని స్థిరపరిచి బలపరిచే దేవుడు మన దేవుడు. మరి నీరో చక్రవర్తి అనే ఒక రాజు ఉన్న కాలంలో, రోమీలు పరిపాలిస్తున్న కాలంలో ఆ నీరో చక్రవర్తి క్రైస్తవుల్ని ఎంతగానో శ్రమ పెట్టేవాడు. భయంకరమైన శ్రమల గుండా వెళ్ళేవారు క్రైస్తవులు. అలాంటి సమయంలో దేవుని బిడలగా జీవించడానికి కొందరు భయపడుతూ, కొందరు అదే విధంగా హతసాక్షులు అవుతూ, మరి అలాంటి జరుగుతున్న కాలంలో పేతురు ఈ పత్రిక రాశాడనమాట. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి, అవునా కాదా? అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాము. కొన్ని రాష్ట్రాల్లో దేవుని నామాన్ని ఇంత స్వేచ్ఛగా మాట్లాడటానికి అవకాశం లేదు. కొన్ని స్థలాలలో బహిరంగముగా ప్రార్థన చేయడానికి అవకాశం లేదు. కానీ దేవుడు తన మహాకృప చొప్పున మనల్ని జ్ఞాపకం చేసుకొని, మన రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది ఉండొచ్చు, మనకు తెలియదు. ఇంకా తెలియని ప్రాంతాల్లో కొన్ని ప్లేసెస్లో చాలా భయంకరమైన పరిస్థితులు ఉండొచ్చు. ఊరు మొత్తం ఒక్క మాట మీద ఉందనుకోండి, అక్కడొక్కడే ఒక దేవుని బిడ్డ ఉన్నాడు అనుకోండి, అక్కడ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని నామాన్ని స్వేచ్ఛగా ఎప్పుడంటే అప్పుడు, ఇదిగో ఈ సమయం వరకే దేవుడు ఉంటాడు, తలుపులు తెరిచి ఉంటాయి అని లేదు. తన యొక్క మహాకృపను బట్టి దేవుడు మనతో నిత్యం ఉండే దేవుడు కనుక తన ఏకైక కుమారుని మన మధ్యలోనికి పంపించి మనకు తండ్రికి మధ్య ఉన్న తెరను తీసివేసి మనము దేవునితో డైరెక్ట్గా సంబంధం కలిగి జీవించడానికి, ఆయనతో డైరెక్ట్గా మాట్లాడటానికి మరి దేవుడు ఎంతగానో తన కృపను మనకు చూపాడు. కనుక మనము దేవుణ్ణి ఏమాత్రము నిర్లక్ష్యం చేయకూడదు. మనకు పనులు ఉంటాయి, మనకు అన్నీ ఉంటాయి, చాలా చాలా ఇంపార్టెంట్ పనులు ఉంటాయి. ఏది మనము విడిచిపెట్టుకోలేము, కానీ దేవుని సన్నిధిని ఈజీగా విడిచిపెట్టగలము. ఎందుకంటే ఇక్కడ ఎవరు అడగరు కదా, ఎవరు అడగరు. ఇక్కడ రాపోతే నీకు ఇది దొరకదు అని ఎవరు చెప్పరు. అలాగని ఇక్కడికి రాలేదని ఎవరు శపించరు, ఎవరు ఏమి అనరు, దూషణమైన మాటలు అనరు, ఏమనరు. దేవుని ప్రేమని మాత్రమే వెల్లడిపరుస్తారు. దేవుడు కూడా తన ప్రేమనే వెల్లడిపరుస్తున్నారు. కనుక అది మనకు నిర్లక్ష్యము. కనుక దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
దేవుని ప్రేమని, ఆయన కృపని ఏమాత్రము నిర్లక్ష్యం చేయవద్దు. మీరు స్థిరపడాలనే ఆశ మీలో ఉంటే మొదటగా దేవుని సన్నిధిలో మీ ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుకోవాలి. అయితే మనము స్థిరపడి బలపరచబడాలంటే మరి దేవుడు మనల్ని ఎలాగంటే జ్ఞాపకం చేసిన క్రీస్తునందు తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి మన సమస్త దోషమును, పాపమును, కల్మషమును, కపటమును ప్రతిదీ దేవుడు తన సిలువలో త్యాగము చేశాడు. మన కొరకు తన ప్రేమను చూపాలని తనను తాను బలిగా తీసుకొని తన రక్తము ద్వారా మనందరినీ స్థిరపరిచి బలపరచి తన రక్తం ద్వారా కొనుక్కున్నాడు కనుక దేవుడు ఆశపడుతున్న దేవుడు కనుక దేవుని నిర్లక్ష్యము చేయవద్దు. మనం స్థిరపడాలి, బలపడాలి అంటే మరి అదే పేతురు పత్రికలో ఉంది. ఏమని అంటే మనము స్థిరపరచి బలపరచును తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. మరి దేవుడు సన్నిధిలో మనం స్థిరపడాలంటే మొదటగా మనం చేయవలసిన మాట ఏంటంటే పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. తగిన సమయమందు పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుని సన్నిధిలో స్థిరపడాలి, బలపడాలని ఆశ నీలో ఉంటే మొదటగా నీవు చేస్తున్న పరిచర్య ద్వారా, నీవు చేస్తున్న దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఏ పరిచర్యలో ఉంటున్నావో వాటన్నిటి విషయము దేవుని చేతికి అప్పగిస్తూ మొదట మనం ఎలా ఉండాలంట? ఆయన చేతి కింద దీన మనస్కులమై ఉండాలంట. దీన మనస్కులమై ఉన్నప్పుడే మనము హెచ్చింపబడతాము. మరి దేవుని వాక్యంలో ఉంది కదా, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును అని. అంటే మరి పూర్వకాలంలో రాజుల దగ్గరికి ఎవరైనా వస్తున్నప్పుడు, ఇక్కడ రాజు ఉన్నాడు అనుకోండి, అలా వస్తూనే అక్కడ సాగిల పడేవారు. అంటే రాజు పట్ల వారు అలా చేసినప్పుడు రాజుకి దీనమైన మనస్సు కలిగి వారి బాధ ఏంటో, వారి పని ఏంటో, ఎందుకు వచ్చారో అడగాలనే మనస్సు రాజుకు కలిగేది. కనుక దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి అంటే దీన మనస్కులమై ఉండాలి. అయా నీవిచ్చావు, ఈ పరిచర్యలు నేను వాడబడుతున్నాను. అది ఏ చిన్న పరిచర్య అయినప్పటికీ పర్వాలేదు, దేవుడు ఇంత పెద్దది ఒకేసారి చేయమని దేవుడు అడగడు. చిన్న పని చేయడానికి నీవు పూనుకుంటేనే పెద్ద పని చేయగలవు. కనుక మరి చిన్న పని చేస్తున్నప్పుడు ఆ పనిలో నీవు హెచ్చించుకోవద్దు, దేవుణ్ణి మాత్రమే మహిమపరచు. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు ఎప్పుడు చక్కగా ఉండాలి, నువ్వెలా ఉండాలి, ఏ పరిస్థితిలో నువ్వెలా ఉండాలి అని నువ్వు దేవుని సన్నిధిలో దీన మనస్కురాలు అయినప్పుడు ప్రతి పరిస్థితిలో దేవుడు జోక్యం చేసుకొని నీ పక్షానే ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఇంకా మనం ఏం చేయాలంటే ఆయన మీద ఆధారపడాలి. ఏ విధముగా ఆధారపడాలంటే అదే మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. నిబ్బరమైన బుద్ధి మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. ఆయనపై ఆధారపడినప్పుడు మన యొక్క జీవితము, మన ఆత్మీయ స్థితి స్థిరముగా ఉంటుంది. మరి ఒక మొక్క నాటినప్పుడు ఒకవేళ చిన్న పాదు నాటామనుకోండి, ఆ పాదు పెరుగుతూ ఉన్నప్పుడు ఆ పాదంతటా అదే పెరిగిపోతుందా? పెరగదు. దానికి ఏదైనా సపోర్ట్ వేయాలి కదా. సపోర్ట్ ఉంటేనే కదా పాదు చక్కగా పైకి వస్తుంది. అలాగే మనము దేవుని మీద ఆధారపడినప్పుడు మన చింతలన్నీ మన మీదనే వేసేసుకోకూడదు. రీసెంట్గా ఒక సర్వే చేశారంట కేరళ రాష్ట్రంలో. ఎందుకు అందరికీ బీపీలు, షుగర్లు ఇలా పెరిగిపోతున్నాయి, వయసుతో అస్సలు తారతమ్యం లేదు అని మరి సర్వే చేసినప్పుడు అంట ఎక్కువ మందికి ఎక్కువ తెలిసిన సర్వే ఏమంట తెలుసా? మరి మీ అందరికీ మరి విన్నాక మీకు ఏమనిపిస్తుంది? ఇంతేనా అనిపిస్తుందేమో. సీరియల్స్ చూడటం వల్ల, సీరియల్స్లో చూసి కరెక్ట్గా బ్రేక్ చేసి ఒక దగ్గర ఆపేస్తారు కదా, ఇది ఏమైపోతుందో అనే టెన్షన్ ఎక్కువైపోతుందంట. ఈ టెన్షన్ ఎక్కువైపోయి బీపీలు, షుగర్లు పెరిగిపోతూ ఉన్నాయంట. వయసుతో సంబంధం లేకుండా అందరికీ షుగర్లు వచ్చేస్తున్నాయి, అందరికీ బీపీ వచ్చేస్తుంది. వయసుతో పని లేదు. ఎందుకు అంటే
ఇలాంటి అనవసరమైనవి తల మీదకి నెత్తి మీదకి తెచ్చిపెట్టుకోవడం వల్ల వాళ్ళు వినోదం కోసము డబ్బు కోసము అలా చూపించి మరి ఒక సడన్గా ఏదో అయిపోయినట్టు వాళ్ళ అమ్మకో నాన్నకో ఎవరికో ఏదో జరిగిపోయినట్టు పెట్టంగానే నువ్వు మళ్ళా ఆ టైం వరకు అదే ఆలోచిస్తూ టైం ఎప్పుడైపోతుందో ఉడికిందో లేదో చూసుకోవు, కానీ అక్కడికి వెళ్ళి కూర్చోవాలనే ఆరాటము. ఇదే అంట బీపీ షుగర్లు పెరిగిపోవటానికి కారణం. అది నేను విన్నప్పుడు దేవుడా నువ్వు నన్ను రక్షించావు, చాలా థ్యాంక్స్ దేవా, నాకు ఏ టెన్షన్ లేకుండా నీ కృపను చూపావని నేను దేవుని స్తుతించాను. గమనించండి, ఏదో జరుగుతున్న పరిస్థితి అది నిజమో కాదో తెలియదు, అలాంటి ఆలోచనలు మనసుల్లో కూడా కలగచేస్తున్నారు. వాటి ద్వారా మీరు నిజంగా గ్రహించగలిగిన వారైతే వాటిని చూడాల్సిన అవసరం లేదని మీకు ఇప్పుడే అర్థమవుతుంది. గ్రహించండి, ఆ సమయాన్ని అక్కడ స్టిక్ అయ్యే బదులు దేవుని వాక్యాన్ని విన్నారనుకో నీ హృదయము చక్కగా ఫిల్టర్ చేయబడుతుంది. అంటే వడపూతలాగా చెడ్డవన్నీ ఉండిపోతూ పోతూ పోతూ మంచిగా నీ హృదయము మారుతుంది. ఆలోచన చేయండి ఒకసారి, దీని గురించి దేవుని కింద అడగండి. అవునయ్యా, నేను ఎక్కడో జరుగుతున్నది, ఆ స్క్రీన్లో జరుగుతున్న దానికోసం టెన్షన్ పడుతున్నాను, కానీ నా పరిస్థితులు నేను చూసినప్పుడు ఇంకా భయపడిపోతున్నాను. ఇలా కాదయ్యా, నీ వైపు నేను చూడగలిగే కృపను చూపమని దేవుని సంద అడగండి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దీన్ని చూచి లేనిపోనివన్నీ చేసుకుంటూ నెత్తి మీదకి సమస్యలు తెచ్చుకునే కంటే దేవుని మాటను వింటూ దేవుని సన్నిధిలో మనము చక్కగా నాటబడుతూ స్థిరపరుచుకొని బలపరుచుకోగలిగితే, దేవుడి మీద ఆధారపడగలిగితే, మరి దేవుడు మన చింత యావత్తు ఆయన మీదకి వేయమన్నాడు. నీ చింతలన్నీ ఆయన చేతికి అప్పగించమన్నాడు. దేనిని నువ్వు జయించలేకపోతున్నావో వాటన్నిటిని దేవుని చేతికి అప్పగించు, దేవుడు దానిలో నీకు జయాన్ని కలగచేస్తాడు. ఎందుకంటే మరణపు ముళ్ళును విరిచిన దేవుడు మన దేవుడు, మరణాన్ని తిరిగి జయించి తిరిగి లేచిన దేవుడు మన దేవుడు. కనుక ఈ చిన్నవన్నీ చిన్న చిన్న పాటివే. నువ్వు టీవీలో వస్తున్న సీరియల్స్ చూడలేకుండా పోవడం, సినిమాలు చూడలేకుండా ఉండలేకపోవటం, ఇవన్నీ చాలా చిన్నవే. ఒక్కసారి మనసు పెట్టగలిగితే వీటిని నువ్వు నిజంగా జయించగలవు. యవన కాలంలో నేను కూడా ఇలాంటి మాటలు వింటున్నప్పుడు ఇది ఎలాగో అనుకున్నాను, కానీ నిజానికి అది నువ్వు దేవుని మీద ఆధారపడగలిగినప్పుడు వీటన్నిటిని నువ్వు జయించగలవు. యవన కాలంలో నీవు దేవుని యొక్క వాక్యమును పట్టుకొని యవన కాలంలోనే నీవు రక్షణ పొందగలవు. యవన కాలంలోనే దేవుని కొరకు వాడబడగలవు. ఈ వయసంతా అయిపోయి దేవుడు వచ్చేసాడు అనుకోండి, ఏ ప్రయోజనం లేదు. కనుక దేవుడు ఆలస్యం అవుతుంది, దేవుని రాకడ ఆలస్యం అవుతుంది అంటే మనల్ని మనం ఇంకా సిద్ధపరచుకోలేదనే దేవుడు ఆలస్యం చేస్తున్నాడేమో. అదొకసారి గ్రహించి ఆయన మీద ఆధారపడండి. లేనిపోని చింతలు నెత్తి మీద వేసుకోవద్దు. మరి ఇంకా మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే 8వ వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మరి నిబ్బరమైన బుద్ధి, చక్కని ఆలోచన కలిగి మెలకువగా ఉండుడి అని చెప్తున్నాడు. ఎందుకు ఉండమని చెప్తున్నాడంటే నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని అపవాది వెతుకుతూ ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటుంది. ఏం చేస్తుంది, ఏ పనుల్లో ఉంది, ఏం చేస్తుంది, నీ మనసును ఏమైనా మార్చుదామా, నా వైపు త్రిప్పుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. చాటుగా ఉండి ఎదురు చూస్తూ ఉంటుంది. కనుక మనల్ని మృంగాలని ఆలోచనతో ఉండే ఈ అపవాది చేతికి మనము దొరకకుండా మరి ఎలా ఉండాలి, మనము నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. నిద్రపోవద్దా అంటే నిద్రపోవద్దని అర్థం కాదు. నిద్రపోతున్నా మరి సడన్గా నీకు మెలకు వస్తే ఏమనుకుంటావు? సడన్గా మెలకు వచ్చింది అనుకోండి, ఏమనుకుంటారు మీరు? అయ్యా మెలకు వచ్చేసింది తండ్రి, మంచిగా నిద్ర వచ్చేలా చేయి అనుకుంటారా లేదా? సడన్గా మెలకు వచ్చేసినప్పుడు ఏంటి ఇలా మెలకు వచ్చేసింది అనుకొని అవసరమైతే వాష్రూమ్కి లేకపోతే మంచినీళ్ళు తాగి మళ్ళీ పడుకోవడానికి ట్రై చేస్తాం. కనుక మనం ఏ పనిలో ఉన్నా మెలకువగా ఉండి పని చేయాలి. ఏ పని చేస్తున్నావు, ఒకవేళ ఫోన్ పట్టుకున్నావో వెళ్ళిపోతూ ఉంటుంది, ఇలా చెయ్యి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, ఇంకా చూడాలనిపిస్తూనే ఉంటుంది. వెంటనే రియలైజ్ అవ్వండి, ఏంటి సమయాన్ని ఇక్కడ వ్యర్థంగా పోగొడుతున్నాను, నేను ఈ ఫోన్లో నేను ఏమి చూస్తున్నాను, దీనివల్ల నాకు ప్రయోజనం ఉందా అని ఒక్కసారి ఆలోచన చేయగలిగితే అక్కడ సమయం వ్యర్థంగా పోదు. కనుక నిబ్బరమైన బుద్ధి గల వారమై మెలకువగా ఉండి
దేవుని సన్నిధిలో మనం ఉండాలి, దేవుని ఆరాధించాలి. స్థిరముగా మనం బలపరచబడాలి అంటే మనము ఎలా ఉండాలి? తగ్గించుకొని దీన మనస్కులమై ఉండాలి, దేవుని మీద ఆధారపడి ఉండాలి, నిర్భరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండాలి, మంచి బుద్ధి కలిగి ఉండాలి. మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలుగా అనేక సంవత్సరాలుగా మరి పిలువబడుతున్నాం మనందరము. కొందరు దేవుని నామాన్ని ఉచ్చరించడానికి వారి ఇళ్లలో అవకాశం లేదు. వారు తెలుసుకున్న వారిలోనే దాన్ని ఉంచుకోవాల్సి వస్తుంది. ఇప్పుడే చెప్పాను కదా నా స్నేహితురాల గురించి. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు దేవుని సన్నిధికి రావాలని ఆశపడుతున్నారు. నీకు దేవుని సన్నిధికి రావడానికి ఏ ఆటంకం లేదు, ఎవరు ఆపేవాళ్ళు లేరు, ఎవరు అడ్డు చెప్పేవాళ్ళు లేరు. కానీ నీకు నువ్వే అడ్డు పెట్టుకుంటున్నావు. ఏదో ఒక పని అని, ఆ పని అని, ఈ పని అని. దేవుని సన్నిధికి రావడానికే ఆ పని గురించి నువ్వు ఆలోచించి దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు. కనుక మరి నీకు దేవుడు ఇంత చక్కని అవకాశం ఇచ్చి, ఇంత చక్కటి సంఘాన్ని ఇచ్చి, ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ మరి ఒకరి పట్ల ఒకరు బాధ్యతగా ఉంటూ, ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థన చేస్తూ, ఇంత చక్కగా ఒక చక్కని సహవాసంలో ఉన్న నీవు మరి దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉన్నావో చూసుకో. దేవుని సన్నిధికి వస్తున్నావా లేదా చూసుకో. మరి ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి రావాలి. మీ మధ్యలో మేము లేకపోయినా ఆదివారం మేము దేవుని సన్నిధికి అక్కడికి వెళ్తాము. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయము, తొందరగానే వెళ్ళిపోతాము. కనుక మరి నువ్వు వెళ్ళగలిగితే నీ పిల్లలు వెళ్ళగలుగుతారు. నీ పిల్లలు వెళ్తే నీ పిల్లల ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా, అయ్యో వీళ్ళు ఆదివారం చర్చ్కి వెళ్తారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకోవడానికి రమ్మనకూడదనే ఆలోచన వారికి వస్తుంది. కనుక నీవు వెళ్ళాలి, నీ పిల్లల్ని నడిపించాలి. కనుక మరి దేవుడు మనతో మాట్లాడిన ఈ మాటల్ని మీ హృదయాల్లో పెట్టుకొని లేనిపోని చిక్కులు, సమస్యలు, ఇబ్బందులు మీ నెత్తి మీదకి మీరే తెచ్చుకోకుండా మీ చింత యావత్తు దేవుని మీదకి ఇచ్చి, దేవుని మీదకి ఇవ్వండి, దేవుని చేతికి అప్పగించండి. ఆయన మన చింతలన్నీ తీర్చే దేవుడు. యవన బిడ్డలారా, దేవుని సన్నిధిలో వస్తున్నారు, పరిచర్యల్లో పాల్గొంటున్నారు, ప్రతి పరిచర్యలో ఉంటున్నారు. రక్షణ పొందాలి, మారు మనసు పొందాలనే ఆలోచన మీలో ఒక్కసారి కలగ చేసుకున్నప్పుడు మీరు రక్షణ పొందగలరు. రక్షణ పొందితే ఈ లోకంలో జీవించకూడదేమో అనే భయం మీకుందేమో. ఈ లోకంలోనే జీవించాలి, కానీ ప్రత్యేకమైన వారంగా జీవించాలి. కనుక రక్షణ విషయంలో ఏమాత్రము నిర్లక్ష్యం చేయవద్దు. ఇన్ని నెలలు నువ్వు గడిచిపోయాయి అనుకున్నా, ఈ 2 నెలలు నువ్వు సిద్ధపడు, దేవుని సన్నిధిలో అడుగు. అయ్యా నేను రక్షణ పొందాలి, నీ బిడ్డగా నేను ఉండాలయ్యా, నీ బిడ్డగా నేను ప్రత్యేకపరచబడాలి అని దేవుని సన్నిధిలో నువ్వు అడిగితే దేవుడు కంపల్సరిగా నిన్ను సిద్ధపరుస్తాడు, ప్రత్యేకపరుస్తాడు. కనుక తల్లిదండ్రుల పర్మిషన్ కావాలనే ఆలోచన వద్దు, దేవుని సన్నిధిలో అడగండి. మీ తల్లిదండ్రుల మనసును దేవుడే తన ఆధీనంలో పెట్టుకొని తన కృప ద్వారా నడిపిస్తాడు. కనుక మరి రక్షణ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా దేవుని సన్నిధిలో ఆయన పరిచర్యలో నువ్వు ఎంత చేసినా రక్షణ పొందలేదనుకోండి, అది వ్యర్థము, అది లెక్కలోకి రాదు. కనుక రక్షణ పొందమని నేను విజ్ఞాపన చేస్తున్నాను. కనుక రక్షణను గూర్చి ఆలోచన కలిగి ప్రతి ఒక్కరూ ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్. ఇంతవరకు నాయనా బిడ్డలు నీ సన్నిధిలో గడిపినారు, చక్కని వర్తమానం విన్నారయ్యా. నాయనా మా తండ్రి, నీవు నా కాపరి నాయనా, నీవు మా అందరి కాపరివి నాయనా. నా ప్రభువా, మేము నిన్ను కాపరిగా కాపరిగా చేసుకున్నంత వరకు కూడా మాకు ఏ లోటు రాకుండా నీవు నాయనా మా ప్రభువా ఆశీర్వదించి వాడవై ఉన్నావని మేము తెలుసుకుని ఉన్నాం. ప్రభువా, ఇది మా వారి యొక్క హృదయంలో పెట్టుకొని నిన్ను ఆశ్రయించి నిన్ను వెంబడించడానికి నీవు సహాయం చేయమని మనం చేస్తున్నాం. నీ సన్నిధిలో సమర్పింపబడిన కానుకలను, దశమ భాగములను నాయన, పండ్లు పలహారములు ఏం తీసుకుని వచ్చారో నాయన, వాటికి అనేక రెట్లు ప్రతిఫలం దయచేయండి. నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్.